హైదరాబాద్ జవహర్ నగర్ లోని సాకేత్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బైక్ పై వెళ్తుండగా కత్తితో దాడి చేయడమే కాకుండా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, చెప్పండి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. సాకేత్ కాలనీలోని ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇల్లీగల్ లోని ఏదైతే గన్ తో కాల్చి అలాగే కత్తులతో దాడి చేసినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే తెలుస్తున్నారు. ముఖ్యంగా సౌత్ కాలనీకి చెందిన రత్నం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అలాగే అతను ఏదైతే అటు నుంచి వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఏదైతే గన్ తో కాల్చి కత్తులతో దాడి చేసినట్లయితే తెలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఏదైతే అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. వెంటనే అక్కడ జరిగిన తీరు మొత్తం కూడా పరిశీలించారు. అలాగే ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అసలు ఈ దుండగులు ఎవరు, ఎందుకు వచ్చారనే దానిపై విచారణతో కొనసాగుతుంది. అలాగే ఈ రత్నం కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతనికి ఏమైనా ఇటు ల్యాండ్ వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయా, లేదంటే ఫైనాన్షియల్ గా ఏమైనా విభేదాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న అంటే ఆ హతమార్చిన తీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఇటు గన్తోని అలాగే కత్తులతో కూడా దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళకి గన్నులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపడతామని ఇటు పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. రైట్, థ్యాంక్ యూ కుమార్.